హలో పీపుల్, వెల్కమ్ టు క్యాన్వా ట్యూటోరియల్. మీరు మీ ఇండస్ట్రీకి రైట్ కలర్స్ని ఎలా పిక్ చేసుకోవాలో మీకు తెలియట్లేదా? కొన్నిసార్లు మీరు పిక్ చేసుకునే కలర్స్ కూడా మీ ఇండస్ట్రీ రేటింగ్స్ని ఇంక్రీజ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి. ఒకవేళ మీరు రాంగ్ కలర్స్ని చూస్ చేసుకుంటే మీ ఇండస్ట్రీ కానీ మీ బ్రాండ్ కానీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో మీ ఇండస్ట్రీకి మీరు ఏ కలర్స్ని చూస్ చేసుకోవాలో నేను చెప్తాను. మీరు ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తున్నా లేకపోతే ఏదైనా ఇండస్ట్రీ లోగోని మీరు క్రియేట్ చేస్తున్నా సరే అందులో కలర్స్ అనేవి చాలా మ్యాటర్ అవుతాయి. ఇండస్ట్రీ వైజ్ గా మనం ఏ కలర్స్ ని ఎక్కడ పిక్ చేసుకోవాలి, ఏ కలర్స్ ని మనం ఏ ఇండస్ట్రీలో యూజ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఫుడ్ ఇండస్ట్రీని స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు. మీరు ఫుడ్ ఇండస్ట్రీలో మీరు ఆరెంజ్ కలర్ ని ఆరెల్స్ ఎల్లో కలర్ ని మీరు యూజ్ చేసుకోవాలి. ఆరెంజ్ కలర్ అండ్ ఎల్లో కలర్ అనేవి మనకి ఎగ్జైట్మెంట్ ని క్రియేట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ జొమాటో. ఫుడ్ ఇండస్ట్రీలో బ్లూ కలర్ ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే బ్లూ కలర్ అనేది ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయకపోగా మనకి ఎగ్జైట్మెంట్ అనేది డిక్రీజ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. అలానే మీరు ఒక హెల్త్ కేర్ ఇండస్ట్రీని క్రియేట్ చేసుకుందాం అనుకున్నారు. అలానే మీరు హెల్త్ కేర్ ఇండస్ట్రీలో బ్లూ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ మీరు యూజ్ చేయాలి, ఎందుకంటే బ్లూ కలర్ ని ట్రస్ట్ ని రిప్రజెంట్ చేస్తే గ్రీన్ కలర్ అనేది మనకి గ్రో అండ్ వెల్నెస్ ని రిప్రజెంట్ చేస్తుంది. అలా కాదు, నేను ఏదైనా సరే టెక్నాలజీకి సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించిన ఇండస్ట్రీని నేను క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను, అలాంటప్పుడు మీరు బ్లూ కానీ ఆరెల్స్ గ్రీన్ కానీ ఆరెల్స్ వైట్ కానీ మీరు చూస్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ కలర్స్ అనేవి ప్రొఫెషనల్ గా ఉంటాయి, అలానే స్టెబిలిటీని కూడా రిప్రజెంట్ చేస్తాయి. అలానే మీరు టెక్నాలజీ ఇండస్ట్రీలో మీరు వెరీ బ్రైట్ఫుల్ కలర్స్ ని అవాయిడ్ చేయాలి, ఎందుకంటే ఇవి అంతగా ఎగ్జైట్మెంట్ రాకపోవచ్చు ఈ కలర్స్ లో. అలానే ఫైనాన్స్, బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ లో ఏం చేయాలంటే బ్రైట్ కలర్స్ ని అవాయిడ్ చేయాలి, ఎందుకంటే ఈ ఇండస్ట్రీస్ అనేవి ఏవైతే ఉన్నాయో మనీకి రిలేటెడ్ అయినవి కాబట్టి వీటిలో మనం లో కలర్స్ ని యూజ్ చేస్తే మనకి ఏమైనా సరే ఇంక్రీజెస్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఫ్యాషన్, బ్యూటీకి సంబంధించిన ఇండస్ట్రీలో మనం పర్పుల్ కలర్ కానీ అలానే బ్లాక్ కలర్ కానీ యూజ్ చేయొచ్చు, ఎందుకంటే పర్పుల్ కలర్ అనేది మనకి లగ్జరీని రిప్రజెంట్ చేస్తుంది. అలానే ట్రావెల్ కి సంబంధించి కానీ అడ్వెంచర్ కి సంబంధించిన వాటిలో మనం ఆరెంజ్, బ్లూ, గ్రీన్ యూజ్ చేయొచ్చు. ఈ కలర్స్ అనేవి ఫ్రీడమ్ కి అలానే ఎగ్జైట్మెంట్ కి రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. అలానే మీరు ఈ ట్రావెల్ ఇండస్ట్రీలో కానీ లేకపోతే అడ్వెంచర్స్ లో కానీ మీరు ఏవైతే కలర్స్ యూజ్ చేస్తారో అవి ఒకవేళ లోగా ఉంటే మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి కూడా డిక్రీజ్ అయిపోతాయి. ఈ ఇండస్ట్రీలో మనం హై కలర్స్ ని యూజ్ చేయాలి. మీ ఇండస్ట్రీకి మీరు ఏ కలర్స్ ని చూస్ చేసుకోవాలంటే వాటిని మనం కొన్ని స్టెప్స్ అనేవి మనం పాటించాలి. అవి ఏంటంటే స్టెప్ 1, ఫస్ట్ మీరు చూస్ చేసుకునే ఇండస్ట్రీ అనేది అసలు ఏ కేటగిరీలో ఉందో మీకు తెలిసి ఉండాలి. స్టెప్ 2, మీ ఆడియన్స్ ని మీరు ఏంగా చూసుకొని కలర్స్ ని చూస్ చేసుకోవాలి. అంటే మీ ఆడియన్స్ అనేవాళ్ళు ఏ ఏజ్ కి తగ్గట్టు ఉన్నారు, అంటే లో ఏజ్ కి తగ్గట్టు ఉన్నారా, మిడిల్ ఏజ్ తగ్గట్టు ఉన్నారా, లేకపోతే ఇంకా కొంచెం ఓల్డ్ గా ఉన్నారా, వాటికి సంబంధించి మీరు మీ కలర్స్ ని మీరు పిక్ చేసుకొని మీ ఇండస్ట్రీకి యూజ్ చేసుకోవాలి. స్టెప్ 3, కాంపిటీటర్స్ ఎలా ఉన్నారో అబ్జర్వ్ చేయండి. అంటే కాంపిటీటర్స్ వాళ్ళు ఏ కలర్స్ యూజ్ చేస్తున్నారు, మనం ఏ కలర్స్ యూజ్ చేస్తున్నామో తెలుసుకొని వాళ్ళకి ఇనుగ్గా ఉండేలా మనం కలర్స్ ని ప్లాన్ చేసుకోవాలి. స్టెప్ 4, కాన్స్ట్రాక్ట్ యాడ్ చేయడానికి 3-4 కలర్స్ ని మిక్స్ చేసి లోగోస్ లో కానీ లేకపోతే పోస్టర్స్ లో కానీ యాడ్ చేసి పోస్టర్స్ ని లోగోస్ ని బ్యూటిఫుల్ గా క్రియేట్ చేయడానికి చూడండి. స్టెప్ 5, ప్రైమరీ అండ్ సెకండరీ కలర్స్ ని పిక్ చేసుకోండి. అంటే ప్రైమరీ కలర్స్ మనం ఎక్కువగా ఏ కలర్స్ ని యూజ్ చేస్తున్నాం, అలానే సెకండరీ కలర్స్ మనకి ఈ కలర్స్ తో మనకి అంతగా యూజ్ లేదు అని ఆ కలర్స్ ని మీరు డిఫరెన్స్ చేసేసి మీరు ఏ కలర్స్ ని అయితే యూజ్ చేసుకుందాం అని అనుకుంటున్నారో ఆ కలర్స్ ని మీరు ఒక చార్ట్ ద్వారా రిప్రజెంట్ చేయండి. ఇప్పుడు మీరు కాన్ఫిడెంట్ గా మీ బ్రాండ్ కానీ లేకపోతే మీరు మార్కెటింగ్ కానీ ఇండస్ట్రీకి కానీ మీరు కలర్స్ ని పిక్ చేసుకోవచ్చు. కలర్ ఈజ్ అన్ ఎమోషన్, కలర్ ఈజ్ అండ్ కమ్యూనికేషన్, కలర్ ఈజ్ కన్వర్షన్. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు డిజిటల్ బ్రౌలీ.